ఇండియాలో ఉన్నప్పుడు నాకు మా మమ్మీ ఎప్పుడు పండు చెప్పినా నేను ఆనియన్స్ దగ్గరకొచ్చేసరికి నేను చాలా తప్పించుకుంటాను. సో, అవి నాకు ఇక్కడొచ్చేసరికి చాలా ప్రాబ్లమ్ అయితుంది. ఎందుకంటే ఇక్కడ అన్ని పనులు చేసుకోవాలి. సో, ఆనియన్స్ అయితే ఇక్కడ ఇంకా కారంగా ఉంటాయి. సో, నా కంట్లోకి కంటిన్యూయస్‌గా వాటర్ వస్తూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. సో, అందుకని నేను ముందు జాగ్రత్తగానే బాండీ అయితే పక్కన పెట్టుకుంటా. ఎందుకంటే మిర్చి కట్ చేశాక కూడా నాకు కళ్ళలోకి నీళ్ళొస్తాయి. వీటికేంటంటే మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న ఆ కారం అనేది అక్కడక్కడే ఉంటుంది కాబట్టి నా కళ్ళలోకి ఇంకా కంటిన్యూయస్‌గా నీళ్ళొస్తూనే ఉన్నాయి. సో, మిర్చి అయితే నేను చాప్ చేసుకున్నాను చిన్న చిన్నగా. సో, అప్పటికి నాకు కళ్ళలోకెళ్ళి వాటర్ అస్సలు తగ్గట్లేదు. సో, అది కూడా మిక్స్ చేసుకొని సాల్ట్ అయితే అందరికి టేస్ట్ ప్రకారంగా నేను వేసాను. ఎందుకంటే కొంతమంది సాల్ట్ ఎక్కువ తింటారు, కొంతమంది తినరు. సో, అందుకనేసి సాల్ట్ అందరి టేస్ట్ ప్రకారం వేసుకుందామని ఏసేసాను. దెన్ లాస్ట్‌కి సిలాంట్రో అయితే ఏసేసి మిక్స్ చేసేసుకొని ఇలా అయితే చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఆహ్, వేడెక్కాక పెనము లైక్ దోస ఎలా చేసుకుంటామో అలానే ఆయిల్ పోసేసుకొని మొత్తం ప్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసేసి చాలా చిన్న చిన్నగా గుంట పొంగనాల సైజ్‌లో నేను ఈ బియ్యం పిండి అట్లయితే వేసేసాను. వేసేసి దెన్ అది చాలా క్రంచీ క్రంచీ రావాలని చూసాను. బట్ ఫస్ట్ వేసింది మాత్రం నాకంత క్రంచీ రాలేదు. సో, అందుకని సెకండ్ టైమ్ వేసింది కొంచెం పెద్ద సైజ్‌లో వేసాను. సో దట్ క్రంచీ క్రంచీ వచ్చాయి అవి. చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఇండియా నుండి తెచ్చుకున్న పొడిలతో కలుపుకొని తిన్నాను. చాలా చాలా బాగున్నాయి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసుకొని మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్యాజువల్ టేల్స్ బై నీతూ.